20 నిమిషాల్లో 840 కోట్ల రూపాయలు ఎవరైనా సంపాదిస్తారా? కానీ జరిగింది. ఇదంతా ఇరాన్ అమెరికా యుద్ధంపై పాలి మార్కెట్ ఇన్సైడర్ ట్రేడింగ్ తో ఇది సాధ్యమైంది. ట్రంప్ ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే కొన్ని నిమిషాల ముందు మార్కెట్లలో అసాధారణ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. మార్కెట్లో అసాధారణ మార్పులు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ట్రంప్ యుద్ధం విషయంలో ఏదో ఒక బాంబు పేల్చబోతున్నారన్న టాక్ బలపడుతోంది. బడా ఇన్వెస్టర్లు, క్రిప్టో కింగ్లు, రాజకీయ సంబంధాలు ఉన్న బడా వ్యాపారవేత్తలు ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని మార్కెట్లను శాసిస్తున్నారు. సమాచారాన్ని ముందే తెలుసుకుని చేసే ట్రేడింగ్ ద్వారా భారీగా లాభాలు దండుకుంటున్నారు. యుద్ధం ఆగుతుందని ముందే తెలిస్తే చమురు ధరలు తగ్గుతాయని అంచనా వేసి పుట్ ఆప్షన్స్ కొంటారు. ట్రంప్ ప్రకటన రాగానే చమురు ధరలు పడిపోతాయి. అప్పుడు వీరికి కోట్లాది రూపాయల లాభం వస్తుంది. సరిగ్గా ట్రంప్ ప్రకటనకు ముందు ఇలాగే జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటనకు కొద్ది నిమిషాల ముందే స్టాక్ మార్కెట్లు, ఆయిల్ ఫ్యూచర్స్ లో అసాధారణ కొనుగోలు జరిగాయి. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కు నిదర్శనమని నిపుణులు ఆరోపిస్తున్నారు. అజ్ఞాత వ్యక్తి కేవలం 20 నిమిషాల్లో 840 కోట్ల రూపాయలు సంపాదించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మార్చి 23న అమెరికా ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించడానికి సరిగ్గా 20 నిమిషాల ముందు ఒక బెట్టింగ్ ఐడి ద్వారా భారీ మొత్తంలో డబ్బును యుద్ధ విరమణ జరుగుతుంది అని ఆప్షన్ మీద పెట్టారు. ట్రంప్ ప్రకటన రాగానే ఆ బెట్టింగ్ గెలిచి సదరు వ్యక్తి లేదా సంస్థకు జాక్పాట్ తగిలింది. నిజానికి యుద్ధం ఆగుతుందంటే ఎవరు నమ్మరు కదా. కానీ ఖచ్చితమైన సమాచారంలో అజ్ఞాత వ్యక్తి పంట పండింది. క్రూడ్ ఆయిల్ రేటు దెబ్బకు దిగి వచ్చింది. మార్కెట్లలో కథ మారిపోయింది. పాలి మార్కెట్లో ఫ్రెంచ్ వేల్ వంటి మారు పేర్లతో ఉన్న కొందరు వ్యక్తులు ఈ భారీ లాభాలు గడిస్తున్నారని, వీళ్ళంతా క్రిప్టో కరెన్సీ రూపంలో బెట్టింగ్ వేసే బడా పెట్టుబడిదారులు అని అంటున్నారు. 25 ఏళ్లుగా మార్కెట్లు చూస్తున్న వారు కూడా ఇలాంటి అసాధారణ ప్యాటర్న్స్ ఇదే మొదటిసారి అని ఆశ్చర్యపోతున్నారు. చాలా హెడ్జ్ ఫండ్లు ఇటీవలి నెలల్లో అమెరికా ప్రభుత్వ అధికారిక ప్రకటనల ముందు ఇలాంటి భారీ ట్రేడ్లు జరుగుతున్నట్లుగా గమనించాయి. నికోలస్ మధురో పట్టివేత ఉదంతం టైంలోనూ ఇలాంటివే జరిగాయి. ఈ అంశంపై అంతర్జాతీయ మీడియాలో, ముఖ్యంగా యూకే మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ట్రంప్ చుట్టూ ఉన్న కీలక వ్యక్తులు లేదా దౌత్యవేత్తలు ఈ సమాచారాన్ని లీక్ చేసి ఉండవచ్చని, దీంతో వారు కూడా పరోక్షంగా లాభపడుతున్నారని విమర్శలొస్తున్నాయి. అమెరికాలోని ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే ఈ బెట్టింగ్ లావాదేవీలపై కన్నేశాయి. సమాచారం ముందే లీక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ తన నిర్ణయాల ద్వారా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఏకైక లక్ష్యం అమెరికా ప్రజలకు మేలు చేయడమే అని, అంతర్గత సమాచారం ఉపయోగించి ఎవరూ లాభం పొందడాన్ని వైట్ హౌస్ సహించబోదని, ఆధారం లేకుండా అలాంటి ఆరోపణలు చేయడం పూర్తిగా బేస్లెస్, బాధ్యతారహితమని వైట్ హౌస్ అధికార ప్రతినిధి కుష్ దేశాయ్ చెప్పుకొచ్చారు.